ఈరోజు మన బ్రేక్ఫాస్ట్ రాగి పన్నీర్ ఎగ్ దోశ వేసుకున్నాను ఫ్రెండ్స్. ఆల్రెడీ నేను దానిపైన ఇప్పుడు ఒక ఎగ్ వేసుకుంటున్నాను. ఎగ్ని చక్కగా బ్రేక్ చేసేసి ఇలా దోశ అంతా స్ప్రెడ్ చేసేసేయండి. మొత్తము కార్నర్ వరకు సెట్ చేసేసేయండి. చక్కగా స్పూన్ తీసుకొని స్పూన్ సహాయంతో చక్కగా స్ప్రెడ్ చేసుకుంటే ఈవెన్గా దోశ పైన ఎగ్ అంతా ఇదైపోతుంది. చక్కగా చూడండి నేను ఎలా చేస్తున్నానో అలా చేయండి. స్పూన్తో చివర్ల వరకు వెళ్తుంది. పిల్లలు కూడా అప్పుడు ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్. ఇప్పుడు నేను ఈ రాగి దోశ పైన పప్పుల పొడి వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. పప్పుల పొడి వేస్తే రాగి దోశకి చాలా టేస్ట్ వస్తుంది. మీరు ఖచ్చితంగా పప్పుల పొడి వేయండి. నేను పప్పుల పొడి ఎలా చేస్తారో నేను ఒక వీడియో చేసి చూపిస్తాను. మన దోశకి చక్కగా చివరి కార్నర్ వరకు కూడా పప్పుల పొడి మంచిగా వేసుకోండి. పప్పుల పొడి వల్ల దోశ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. చూడండి నేను ఎలా వేస్తున్నా అలా వేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఒక క్యూబ్ పన్నీర్ తీసుకుంటున్నాను. ఒక గ్రేటర్ తీసుకొని ఒక చిన్న క్యూబ్ పన్నీర్ తీసుకొని మన దోశ పైన చక్కగా పన్నీర్ వేసేసేయండి. పన్నీర్ అంతా తురిమేసేసేయండి. వేస్తే చాలా బాగుంటుంది తినడానికి. దానిపైన మళ్ళీ నేను కొంచెం పప్పుల పొడి వేస్తున్నా. పప్పుల పొడి వేస్తుంటే ఆ పన్నీర్ ఫ్లేవరు ఆ పప్పుల పొడి ఫ్లేవర్కి చాలా బాగుంటుంది. మంచిగా వేసుకోండి, కొంచెం ఎక్కువగానే వేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది. చక్కగా చూడండి నేను ఎలా వేసుకున్నాను అలా వేసుకోండి. ఇప్పుడు దోశని మనం టర్న్ చేయొద్దు, ఫోల్డ్ చేసేద్దాం. ఎందుకంటే ఆల్రెడీ మన దోశ అనేది కాలిపోయింది. మనం టర్న్ చేసుకోవాల్సినంత అవసరం లేదు. ఫోల్డ్ చేసుకుంటే సరిపోయింది. చూడండి నా దోశ చక్కగా లేచి వస్తుంది. ఇబ్బంది ఏం లేదు ఫ్రెండ్స్. చక్కగా దాన్ని చట్నీతో కొన్ని మొలకలతో బాదంతో సర్వ్ చేసుకోండి. చాలా బాగుంటుంది. హెల్దీ రాగి పన్నీర్ దోశ రండి. సబ్స్క్రైబ్ టు మై ఛానల్.